హాయ్ అండి. నా ప్రశాంతమైన మార్నింగ్ రొటీన్ చూపిస్తాను. మనం మార్నింగ్ ఎర్లీగా నిద్రలేస్తే పనులన్నీ కూడా చాలా ప్రశాంతంగా, ఫాస్ట్‌గా కంప్లీట్ అయిపోతాయండి. లేట్‌గా నిద్రలేస్తే ఇంకా పనులన్నీ కూడా కొంచెం లేట్‌గా, హడావిడిగా అట్లా అవుతాయన్నమాట. మార్నింగ్ ఎర్లీగా నిద్ర లేవడం మాత్రమే కాదండి. నెక్స్ట్ డే ఏం బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి, ఏంటి అనేది ముందు రోజే ప్లాన్ చేసుకోవాలి. వాటికి సంబంధించిన అన్నీ కూడా మనం ముందుగా రెడీగా పెట్టుకుంటే గనక మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ఇదంతా కూడా హడావిడి లేకుండా మనం చేసుకోవచ్చు. సాహితీ, సాత్విక్ ఇద్దరికీ మార్నింగ్ 7:30కే స్కూల్ ఉంటుందండి. 1:30కి అంటే భోజనం టైంకి ఇంటికొచ్చేస్తారు కాబట్టి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి నేను ఏమైతే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తానో, అదే బ్రేక్‌ఫాస్ట్ వాళ్ళకి బాక్స్‌లో పెట్టి పంపించేస్తాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ వేశానండి. ఇంకా పల్లీ చట్నీ కూడా ప్రిపేర్ చేశాను. ఇంక వాళ్ళకైతే బాక్స్ పెట్టేశాను. లాస్ట్ మినీ వ్లాగ్‌లో చెప్పాను కదండీ! సాహితీ, సాత్విక్ ఇద్దరికీ ఇక్కడ దసరా హాలిడేస్ ఇవ్వరనమాట. వీళ్ళకి దసరా హాలిడేస్ ఉండవు. విజయదశమి రోజున ఒక్కరోజు మాత్రం హాలిడే ఉంటుందనుకుంటా. నాకు సరిగ్గా గుర్తులేదు. మార్నింగ్ లేచిన వెంటనే బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి వాళ్ళకి బాక్స్‌లో పెట్టేసిన తర్వాత, ఇంక వాళ్ళిద్దరిని రెడీ చేసి స్కూల్‌కైతే పంపించేస్తాను. నా మార్నింగ్ రొటీన్ ఇలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా వాళ్ళిద్దరూ స్కూల్‌కి వెళ్ళిన తర్వాత మిగిలిన పనులన్నీ కూడా చాలా రిలాక్స్‌డ్‌గా చేసుకుంటాను. ఈ చిన్ని మినీ వ్లాగ్ నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.